Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. దైవజనులు సంఘం అనే మరో అంశంతో మన ముందుకు వస్తున్నారు. ఎంతో లోతుగా గ్రీక్ నుండి, హీబ్రూ నుండి, అలాగే మూల భాషల నుండి కూడా అనేకమైన అర్థాలు చెప్పి మనం బోధించి మనకు అర్థమయ్యేలాగా టీచ్ చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మనం శ్రద్ధగా విందాం. పర్సనల్గా నేను కూడా చాలా ఆస్వాదించబడుతున్నాను. అంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము వింటున్నాం, ఈమెయిల్స్ ద్వారా మేము చదువుతున్నాం. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ప్రభు కృపను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం, మేలు పొందుకున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి నేను ఆయనకు సదా వందనాలు తెలియజేస్తున్నాను. మీరెప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ప్రభువులో ఆయన కృపలో ముందుకు సాగుతూ వర్ధిల్లుచూ ఉండాలని మీ కొరకు నేను అనుదినము ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ యేసు రక్తం అనే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నడిపిస్తున్నందుకు, అలాగే మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి మీకు నేను మరొకసారి దేవునికి మీకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా సహాయపడుతూ ప్రోత్సహిస్తున్నటువంటి నా ప్రియ సంఘానికి మరొకసారి నా కృతజ్ఞతలు. అనేక మంది ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి ఆర్థికంగా సహాయం చేస్తాము అని వాగ్దానం చేస్తున్నారు. అయితే వారందరికీ నేను చెప్తున్న మాట, అయ్యా, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే అది మీ సొంత పాస్టర్ గారికి ఇవ్వండి, మీ సొంత కాపరికి ఇవ్వండి. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు దీవించబడాలని, ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నాలాంటి బయట వాళ్ళకి కాదు. మీరు ఈ రోజు నుంచి అలా చేసి మీ పాస్టర్ గారిని ఎంకరేజ్ చేయండి. దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు. సరే, మనకి వాక్యంలోకి వెళదాం. అందరూ శ్రద్ధగా నా మాటలు వినండి. అనేక వారాల నుండి సంఘం అనే ఆ సబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తున్నాం. గత వారంలో అపొస్తల కార్యములు 16:5 మనం ప్రారంభించాం. మరొకసారి ఆ వచనాన్ని నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించి చుండెను. పోయినటువంటి ఎపిసోడ్లో స్థిరపరచబడుట అనేది మనం స్టడీ చేసాం. ఇప్పుడు విశ్వాసంలో స్థిరపడాలి. డబ్బులో స్థిరపడమని అక్కడ లేదే. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేని యందు విశ్వాసం ఉంచాలి? విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం తప్పగా దీన్ని స్టడీ చేయాలి, తప్పగా తెలుసుకోవాలి. మనలోని విశ్వాసం డెవలప్ కావాలి. అందుకనే జాన్ బన్యన్ యాత్రికుని ప్రయాణం అన్నటువంటి మహా గొప్ప గ్రంథాన్ని రచించిన జాన్ బన్యన్ ఏమంటారంటే, ఫెయిత్ ఆనర్స్ గాడ్, గాడ్ ఆనర్స్ ఫెయిత్ అంటారు. మన విశ్వాసము దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరచును అనే మాటకు అర్థం. అసలు విశ్వాసం అంటే ఏంటి? దీన్ని గ్రీకు భాషలో పిస్టీస్ అని పిలుస్తారు. దీని అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వాసం, ఈ పిస్టీస్ అనే ఈ పదాన్ని సెప్టోజెంట్ ట్రాన్స్లేషన్లో ఫస్ట్ ఆమెన్ అనే పదాన్ని వాడారు. టు లీన్ ఆన్ గాడ్, దేవుని పైన ఆనుకొనుట. మనుషులపై కాదు, మనుషుల సిస్టమ్స్ మీద కాదు, విదేశీ సహాయాలపైన కాదు, మనం దేవునిపై ఆనుకోవాలి. టు లీన్ ఆన్ గాడ్. రెండవది
బాటా. దీనికి ఇచ్చిన అర్థం ఏంటంటే టు ట్రస్ట్, టు పికప్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ స్లామ్ దెమ్ ఆన్ ద లార్డ్. బాటా కమ్స్ ఫ్రమ్ ఏ రెజ్లింగ్ టర్మ్. విశ్వాసం, పిస్టీస్ అనే ఈ పదాన్ని సెప్టోజెంట్ ట్రాన్స్లేషన్ లో వాడిన రెండవది బాటా. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్, ఇట్స్ ఏ రెజ్లింగ్ టర్మ్. రెజ్లింగ్ అంటే కుస్తీ పట్టుట. అంటే ఇక్కడ చెప్పిన టు పికప్ యూ ప్రాబ్లమ్స్ స్లామ్ దెమ్ ఆన్ ద లార్డ్. నీ సమస్యలే నీకు శత్రువులు, నీ సమస్యలే నిన్ను నాశనం చేయడానికి చూస్తున్నాయి, నట్టేట ముంచడానికి చూస్తున్నాయి. వాళ్ళు శత్రువులు. వాళ్ళు పట్టుకొని ఆ శత్రువుల్ని యేసు పాదాల దగ్గర పడేయాలన్నమాట. ఇది బాట, విశ్వాసం అనే మాటకు అర్థం. ఇక మూడవది ఏంటంటే హసా, టు టేక్ రిఫ్యూజ్, టు హైడ్ లైక్ ఎ బనీ ఇన్ ద క్లెఫ్ట్ ఆఫ్ ఎ రాక్. అరణ్యంలో ఒక చిన్న చెవుల పిల్లని మనం చూస్తాం, చక్కగా ఆడుకుంటూ గడ్డి తింటూ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే ఈలోగా ఏ అడవి కుక్కలో చూస్తాయి, అది పరుగెత్తుకొని బండ సందులలో దాగుకుంటుంది. దాన్ని ఏది కూడా టచ్ చేయలేదు, ఏమీ చేయలేదు. టు టేక్ రిఫ్యూజ్, ఆశ్రయము కోరుట. ఎస్, రోగం గాని, అప్పులు గాని, పాపం గాని, సమస్యలు గాని, సైతాను గాని వాళ్ళు తరుముతూ ఉన్నాయి. ఒక సింహం వలె, ఒక ఎలుగుబంటి వలె, ఒక తోడేలు వలె, ఒక అడవి కుక్క వలె బండ, క్రీస్తు అనే బండ, ఆ గాయాలలోకి వెళ్ళి దాక్కోవాలి. అదే విశ్వాసం, హసా అనే మాటకు అర్థం. తర్వాత యహాల్, టు ట్రస్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ పెయిన్. పెయిన్ వేరు, ఎక్స్ట్రీమ్ పెయిన్. తీవ్రమైన బాధ, తీవ్రమైన నొప్పి, తీవ్రమైన సమస్యలు, తీవ్రమైన ఇంకా మనం తట్టుకోలేని అలాంటి సమయంలో ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన మీదే మనం ఆనుకోవాలి. ఇంకేముందంటే క్వా ఆ, దీని అర్థం టు బి ఏ స్ట్రాండ్ ఆఫ్ రోప్ ట్విస్టెడ్ ఇంటూ ఏ గ్రేట్ రోప్ అండ్ దేర్ఫోర్ బి స్ట్రాంగ్ ట్రస్ట్. ఈ మాటకు అర్థం ఏంటంటే ఒంటి పేట తాడు తెగిపోతే త్వరగా, అదే 4-3 పేటలు వేస్తే తెగదు, బలంగా ఉంటుంది. అలాగే మనం కూడా ఒక్కళ్ళమే ఉంటే తెగిపోతాం, పడిపోతాం, చెడిపోతాం. క్రీస్తుతో పెనవేసుకున్నప్పుడు, క్రీస్తుతో ముడివేయబడినప్పుడు, క్రీస్తులో అంటు కట్టబడినప్పుడు సైతానుగాడు వచ్చి లాగినా సరే, తెంపినా సరే తెగం. క్రీస్తులో మనం ముడివేయబడాలి, పెనవేయబడాలి. అదే విశ్వాసం అంటే. సెప్టోజెంట్ ట్రాన్స్లేషన్ ఈ పదాలను వాడారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. డాక్టర్ స్కోఫీల్డ్ దీని గురించి ఏమన్నాడంటే, ఈ విశ్వాసం అనేది రక్షణ విషయంలో వాడాలి, రెండవది ప్రార్థనలో వాడాలి, మూడవది అదృశ్యమైనటువంటి విషయములు దృశ్యమై ఉన్నవి అనే సందర్భంలో వాడాలి, నాలుగవది మన అనుదిన జీవితములో ఒక జీవిత సూత్రముగా, జీవిత పాఠముగా వాడాలంటాడు డాక్టర్ స్కోఫీల్డ్. మనం రక్షణ విషయములో ఏ విధంగా విశ్వాసాన్ని వాడతాము? మన పాపములను ఒప్పుకొని నా రక్షకుడు ప్రభు అని నమ్మకం ఉంచుతాం. ఆ విధంగా విశ్వాసాన్ని వాడాలి. ప్రార్థనలో ఏ విధంగా వాడతాం? మనం ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థనలో వేటినైతే అడుగుచున్నారో వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. పొందుతారు కాదు, ఆల్రెడీ గివెన్, ఆల్రెడీ రిసీవ్డ్, ఆల్రెడీ గ్రాంటెడ్, పొంది ఉన్నాము అని నమ్మాలి. అది ప్రార్థనలో. ఇక అదృశ్యమైనటువంటి వాటి విషయంలో ఏ విధంగా వాడాలి? పరలోకం మనం ఎప్పుడు చూడలేదు, ఉంది అనాలి. ఆ విధంగా విశ్వాసాన్ని ఉపయోగించాలి.
యేసయ్యను మనం కళ్ళతో ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన ఉన్నాడు, రక్షకుడు, మృత్యుంజయుడు, రాబోచున్న రాజు అని నమ్మాలి. ఈ విధంగా మన కంటికి కనిపించని విషయాలలో ఈ విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఇక అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మన జీవితానికి ఒక మూల పాఠముగా, ఒక మూల సూత్రముగా దీన్ని వాడాలి. విశ్వాసమే విజయం అని వ్రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో విశ్వాసమును ట్రస్ట్ అన్నారు. దీనికి 4 అర్థాలు వివరించబడి ఉంటాయి. 1, టు టేక్ రిఫ్యూజ్, ఆశ్రయము కోరుట. రిఫ్యూజీస్ ఉంటారు అంటే ఒక దేశంలో యుద్ధం వచ్చినప్పుడు కానీ, అక్కడ సమస్యలు వచ్చినప్పుడు కానీ, సివిల్ వార్ వచ్చినప్పుడు కానీ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారంటే ఆ వేరే దేశం వాళ్ళు వచ్చిన వాళ్ళని చంపేయడం కానీ, మళ్ళీ వెనక్కి తరిమేయడం కానీ చేయకుండా వాళ్ళకు ఒక చిన్న చిన్న గుడారాలేసి అందులో ఉండమని వాళ్ళే ఆహారం సరఫరా చేస్తారు. వాళ్ళు రిఫ్యూజీస్. ప్రియబిడ్డలారా, మనం యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడు, ఆశ్రయ పట్టణమై ఉన్నాడు. మన శత్రువు వాళ్ళు తరుముకొస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన గాయాల్లో దాక్కోవాలి. ఇదే విశ్వాసం అంటే. టు లీన్ ఆన్, ఇందాక కూడా మనం ఈ విషయాన్ని ప్రస్తావించాం, ఆయనపై ఆనుకునుట. టు రోల్ ఆన్, ఈ మాటకు అర్థం ఏంటంటే నీ భారం యెహోవా మీద మోపుము. భారం మోయలేకపోతున్నాం మనం. కుటుంబ భారం కానీ, సేవా భారం కానీ, సమస్యలనే భారం కానీ, అప్పులనే భారం కానీ, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారని వ్రాయబడి ఉంది. పనుల భారం కానీ అది దేవుని మీద మోపి ప్రశాంతంగా ఉండాలి. ఒక చంటి బిడ్డ తల్లి యొక్క పాలు తాగి ఒడిలో ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో ఆ విధంగానే యేసు పాదాల దగ్గర మనం అంత ప్రశాంతంగా ఉండాలి. అదే విశ్వాసం అంటే. ప్రతి చిన్నదానికి కంగారు పడిపోవడం, ప్రతి చిన్నదానికి టెన్షన్ పెట్టుకొని బీపీ రైజ్ చేసుకోవడం, ప్రియ బిడ్డలారా వద్దండి. నీ విశ్వాసం బలంగా ఉంటే ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ఉండగలవు నీవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం దేవునిలో ఉండాలి, మన విశ్వాసం క్రీస్తు యందు ఉండాలి, మన విశ్వాసం పరిశుద్ధాత్మ యందు ఉండాలి, మన విశ్వాసం దేవుని వాక్యములో ఉండాలి. ఇవన్నీ బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 11:22 చూస్తే, అపొస్తలుల కార్యాలు 3:16, రోమా 3:25 చూస్తే, 1 కొరింథీ 12:1 నుంచి మనం చూస్తే, రోమా 1:16 గాని చూస్తే ఇవన్నీ మనకు బోధపడతాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యమని వ్రాయబడి ఉంది. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ మనం నమ్మాలి. ఉన్నది ఉన్నట్టు నమ్మితే చాలు. దానికి విపరీతమైన అర్థాలు తీసి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం కంటే ఉన్నది ఉన్నట్టు నమ్మితే చాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవా అని నేనే అన్నాడు, అది నమ్మితే చాలంతే. ఐగుప్తీయులకు వచ్చిన రోగములను ఏది రానివ్వనన్నాడు, అది నమ్మితే చాలంతే. మీ మధ్య నుండి వ్యాధిని తీసివేస్తానన్నాడు, అది నమ్మితే చాలంతే. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగునన్నాడు, అది నమ్మితే చాలంతే. నీ సంకటములు కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణమును విమోచించువాడు అని వ్రాయబడి ఉంది, అది నమ్మితే చాలండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వ్రాయబడి ఉంది, అది నమ్మితే చాలు. నేను వచ్చి అతనిని స్వస్థపరిచేదని వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, అది నమ్మితే చాలు. నువ్వు నమ్ముచున్నావా దేవుని వాగ్దానాలు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఉంది, అది నమ్మితే చాలు. నా గిన్నె నిండి పొర్లుచున్నదని వ్రాయబడి ఉంది, అది నమ్మితే చాలు. బిడ్డలారా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అని వ్రాయబడి ఉంది, అది నమ్మితే చాలండి. జస్ట్ బిలీవ్. రీజన్స్ తీయొద్దు. ఇది ఎలా, అది ఎలా, ఇది ఎలా జరిగింది, నో రీజనింగ్స్. వాదోపవాదాలు వద్దు,
ముసలమ్మ ముచ్చట్లు వద్దు, తేల్చుకుందాం రా అనేది వద్దు. జస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నమ్మితే చాలు. వాక్యంలో ఏం రాయబడి ఉంది విశ్వాసం గురించి? ఒక శతాధిపతి వస్తే ప్రభు ఏమన్నాడు? నీవు నమ్మినట్టే నీకు అవును గాక అన్నాడు. మార్తతో ఏమంటున్నాడు? నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావన్నాడు. 12 సంవత్సరముల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ఏం చెప్పాడు? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. ఒక గుడ్డివాడితో ప్రభు ఏం చెప్పాడు? ఈ కార్యము చేయగలనని నీవు నమ్ముచున్నావా అన్నాడు. నీవు నమ్మినట్టే నీకు అవును గాక. ఎందుకు నీలో ఈ అవిశ్వాసం? ప్రియ బిడ్డలారా, విశ్వాసమందు స్థిరపడాలి సంఘం. దైవజనుడా, విశ్వాసాన్ని గురించి మాట్లాడు, విశ్వాసాన్ని గురించి బోధించు. విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. విశ్వాసమే విజయం. ఈ లోకమును జయించినది విజయము ఆ విశ్వాసమే. అవును, దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. గుమ్మడికాయ ఎంత, తాటికాయ ఎంత, కొబ్బరికాయ ఎంత అని చెప్పలేదు ఆయన. కేవలం మస్టర్డ్ సీడ్ ఫెయిత్. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మన దగ్గర అంత కూడా లేదా? అంత చిన్న విశ్వాసం కూడా లేదా మనలో? నా మాటలు వింటున్న బిడ్డలారా, అధైర్యపడకండి. దేవుని వాక్యం వింటే విశ్వాసం వస్తుంది మీకు. మనకేమో డౌట్ ఎక్కువ, చచ్చిపోతానేమో అనుమానం. తలపోటు వస్తే చాలు ఏమైపోతుందో లోనా డౌట్. కొంచెం గుండెలో బలహీనంగా ఉంటే చాలు గుండెపోటు వచ్చేస్తుందేమో అని భయం. కొంచెం నడువు లాగుతుంటే చాలు కాళ్ళు చేతులు పడిపోతాయేమో అని భయం. ఎందుకు నీకు వస్తుంది ఆ డౌట్? డౌట్ ఉంటే నీ జీవితం అవుట్. వద్దండి, అవిశ్వాసం వద్దు. నీటిలో మునిగిపోతున్నటువంటి పేతురు చెయ్యి పట్టుకొని ప్రభువు లేపి, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితీవి అన్నాడు. సందేహం అంటే మన భాషలో కేవలం అనుమానం అనే ఉంది, కానీ అక్కడ ఉన్న ఒరిజినల్ మీనింగ్ అది కాదండి. ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే అతను ఒక చిత్రాన్ని ఊహించుకుంటున్నాడు. ఏంటి ఆ ఊహ? అయ్యో, నేను మునిగిపోతున్నాను, నీటిలో మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో, ఇవన్నీ ఊహిస్తున్నాడు. చనిపోయిన తర్వాత నన్ను ఆ నావలో వేస్తారు, నా భార్య పిల్లలు వచ్చి ఏడుస్తారు, దండేసేస్తారు, మీటింగ్ పెట్టేస్తారు, భోజనాలు పెట్టేస్తారు, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకార్థ కూటం పెట్టేస్తారు. ఏంటి ఇంకా మురక్క ఉందే ఆలోచనలన్నీ? ప్రియ బిడ్డలారా, వద్దండి, డౌట్ వద్దండి, డౌట్, అనుమానం వద్దు, అనుమానం వద్దు. విశ్వాసంలో చాలా గొప్ప శక్తి ఉంది. నీవు నోటితో ఏ మాట పలుకుతావో అది జరుగుతాదని నమ్ము, అనుమానం పడొద్దు అన్నాడు ప్రభు. ఒకనొక సందర్భంలో ఒక సహోదరి నిమిత్తమై ప్రార్థన చేయమని నన్ను పిలిచారు. ఆ అమ్మాయి చనిపోతుందని డాక్టర్లు పంపించేశారు. నేను వెళ్ళి చూశాను. కదలలేని మెదలలేని పరిస్థితి. 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవన బిడ్డ. కేవలం విశ్వాసంతో చిన్న ప్రార్థన మాత్రం చేశాను. ఏమనంటే, తండ్రి, నువ్వు ఇక్కడ ఉన్నావని నేను నమ్ముచున్నాను, ఈ కుమార్తెను ముట్టి ఉన్నావని నమ్ముచున్నాను, నీ పరమ ఔషధాన్ని ఇచ్చావని నమ్ముచున్నాను, ఈ బిడ్డను నడిపిస్తున్నావని నమ్ముచున్నాను, బ్రతికిస్తున్నావని నమ్ముచున్నాను. చిన్ని ప్రార్థన చేసి విశ్వాసంతో ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి ఆదివారం చనిపోతాదన్నటువంటి ఆ అమ్మాయి ఒక కర్ర సహాయంతో చర్చిలోకి తనొక్కదే నడుచుకుంటూ వచ్చేసింది. ఆ తర్వాత ఆదివారం కర్ర సహాయం లేకుండా తనకు తానుగా నడుచుకుంటూ వచ్చేసింది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! గాడ్ ఆనర్స్ ఆఫ్ ఫెయిత్, ఆ ఫెయిత్ ఆనర్స్ గాడ్. మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, గౌరవిస్తాడు. మన విశ్వాసం దేవుని ఘనపరుస్తుంది. ప్రియ బిడ్డలారా, నమ్మండి, నమ్మండి. దేవుడు మీ దగ్గరే ఉన్నాడని నమ్మండి. దేవుడు మీ ఇంటిలో ఉన్నాడని నమ్మండి. దేవుడు మీ చర్చిలో ఉన్నాడని నమ్మండి. దేవుడు మీ హృదయంలో ఉన్నాడని నమ్మండి. దేవుడు మీ ప్రక్కనే ఉన్నాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని నమ్మండి. దేవుడు ఉద్యోగం పంపిస్తున్నాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతున్నాడని నమ్మండి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఆమేన్. ఒకనొక సమయంలో నేను వైద్యుడిని సంప్రదించి బ్రెయిన్ స్కాన్ అన్ని చేసి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు, నువ్వు చాలా చక్కగా వైద్యం చేయించుకోవాలి, మెడిసిన్ డిస్కంటిన్యూ చేయొద్దు,
ఎప్పుడైతే ఈ వైద్యుని మాట చెప్పాడో అప్పటి నుంచి నాకు బలహీనం ఎక్కువైపోయింది. మానసికంగా బాధపడ్డాను. అయ్యో నాకు ఈ జబ్బు ఏంటి, నాకు నీరసం ఏంటి, నాకు బలహీనత ఏంటి. ఎవరొచ్చినా మాట్లాడబుద్దేసేది కాదు, మౌనంగా ఉండాలనిపించేది. ఒక రాత్రి దేవుడు ఏమన్నాడంటే, ఎవరన్నా వచ్చి మీకు ఎలా ఉందని అడిగితే బాగుంది, ఆరోగ్యంగా ఉంది, ఏ బలహీనత లేదు, ఏ నీరసం లేదు, ఏ జబ్బు జాడ్యం లేదు, నేను బలంగా ఉన్నాను అని చెప్పన్నాడు దేవుడు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అప్పటి నుంచి అలాగే చెప్పడం మొదలు పెట్టాను. 16 సంవత్సరాలు అయింది. ఇప్పటికి అదే చెప్తున్నాను. నేను యేసుక్రీస్తులో ఆరోగ్యవంతుడను, నేను యేసుక్రీస్తులో శక్తివంతుడను, నేను యేసుక్రీస్తులో నేను విజయము పొంది ఉన్నాను, యేసుక్రీస్తులో నేను ముందుకు దూసుకొని పోవచ్చున్నాను, యేసుక్రీస్తులో నేను ఉజ్జీవానికి సాధనంగా వాడబడుచున్నాను. ఇదేదో ఒక మాంత్రిక తాంత్రిక పదజాలం కాదు. విశ్వాసం, దేవుని యందున్న విశ్వాసం, క్రీస్తులో ఉన్న విశ్వాసం, పరిశుద్ధాత్మలో ఉన్న విశ్వాసం, వాక్యములో ఉన్న విశ్వాసం. ఎన్నో వాగ్దానాలు. ప్రియ కుమారుడా, నీకు ఉద్యోగం లేక నువ్వు బాధపడుచున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచి నీ ఆపత్కాలంలో మొర్రపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు మంచి మార్గం చూపుతాడు, నీకు ఒక మంచి జాబ్ ఇస్తాడు. నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నా బ్రతికింతేనా, ఇక నాకు ఉద్యోగం లేదా, నేను చచ్చిపోవడమేనా, నాకు ఇంకేమీ లేదా అనుకోవద్దు. నువ్వు అనుకోనని గడియలోనే అద్భుతం చేస్తాడు ఆయన. విశ్వాసం ఉంచు, అతి తొందరలోనే దేవునికి అద్భుతం చేస్తాడు. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్తావు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ప్రియమైన బిడ్డలారా, ఎన్నో వాగ్దానాలు. అయ్యో నాకు సంతానం కలగదా, నేను ఇంకెలా ఉండడమేనా, చైల్డ్లెస్ గా ఉండడమేనా అని నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. నాకు తెలుసు, నా ఆత్మలో, నా అంతరాత్మలో ప్రభు చెప్తున్నాడు. ప్రజల మాటలు వినలేక నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు. ప్రజల సూటిపోటి మాటలు వినలేక ఆత్మహత్య చేసుకో. సహోదరి, వద్దు. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన రాళ్లలో నుండి పిల్లలను పుట్టింపగలడు. ఒక దైవ సేవకుడిగా నేను డిక్రీ చేస్తున్నాను, విజయాన్ని ప్రకటిస్తున్నాను. అతి తొందరలోనే నువ్వు కన్సీవ్ అవుతావు, నువ్వు చక్కని బిడ్డకు జన్మనిస్తావు. గ్లోరీ టు గాడ్. జస్ట్ బిలీవ్ ఇట్. నమ్మండి. అబ్రహాం శారాను చూడండి, 100 సంవత్సరాల వయసు. ఆ వయసులో నో ఛాన్స్ టు బే చిల్డ్రన్. పిల్లలు కనే ఓపిక లేదు, శక్తి లేదు. ఎందుకంటే శారా శరీరం గాని, ఆమె గర్భం గాని మృత తుల్యమైపోయింది అని వ్రాయబడి ఉంది. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన సృష్టికర్త. మళ్ళీ చెప్తున్నాను, హీఈస్ నాట్ ఏ రిపేరర్, హీఈస్ ద క్రియేటర్. మళ్ళీ చెప్తున్నాను, హీఈస్ నాట్ ఏ రిపేరర్, హీఈస్ ద క్రియేటర్. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. క్రియేట్ చేస్తాడు ఆయన, సృష్టిస్తాడు ఆయన. లేని దానిని ఉన్నట్టుగానే పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేసేవాడు. మళ్ళా చెప్తున్నారు, లేని దానిని ఉన్నట్టుగానే పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఆమేన్. నువ్వు నమ్ముచున్నావా? నీ చిన్న తాటేకలి ఇల్లు తీసేసి నీకు ఒక బ్రహ్మాండమైన ఇల్లు దేవుడు ఇస్తాడని నమ్ము. నీవు నీ డొక్కు సైకిల్ తీసేసి నీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తాడని దేవుణ్ణి నమ్ము. విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు నమ్మితే సాధ్యమే, నమ్మితే అంతా సాధ్యమేనండి. అవును, విశ్వాసమందు స్థిరపడాలి సంఘం, విశ్వాసమందు కన్ఫర్మ్ అవ్వాలి సంఘం, బలపడాలి, ఆయనపై అనుకోవాలి, ఆయనపై ఆధారపడాలి. దేవుని దగ్గర మొర పెడదాం, మరి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం. అనుమానం అనేది రానివద్దు. మరి అయ్యగారులు ఒక కథ చెప్తారు కదా, వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే అందరూ చక్కగా మామూలుగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతే ఒక చిన్న పిల్లవాడు గొడుగు తీసుకొని వెళ్ళినట్టుగా అయ్యగారులు మనకు కథ చెప్తా ఉంటారు. వర్షాలు లేక ఏడుస్తుంటే గొడుగు ఎందుకు అని అడిగితే, మరి వర్షం కావాలని ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ వర్షం వస్తే తడిసిపోతాం కదా, అందుకే ముందుగా నేను గొడుగు తెచ్చుకున్నానని చెప్పాడంటే పిల్లవాడు. ఎంత అద్భుతం, ఎంత విశ్వాసం, ఎంత ఆశ్చర్యం అండి. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసమే విజయం, విశ్వాసమే విశ్వాసం. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. 12 సంవత్సరముల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టి వైద్యుల దగ్గర ఎన్నో తిప్పలు పడిందని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు ఆమెని స్వస్థపరచలేకపోయారు. డబ్బంతా అయిపోయింది, యేసు మాత్రం బాగు చేసాడు. ఏ విధంగా? ఆమె అనుకుంది, నేను వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగైపోతాను. ఎంత అద్భుతం అయినటువంటి విశ్వాసం అండి అది. విశ్వాసం ఉంచితే ఇప్పుడే నువ్వు స్వస్థపడ్డావు.
విశ్వాసంతోనే చెప్తున్నాను, ఇప్పుడే నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నావు. విశ్వాసంతో చెప్తున్నాను, ఇప్పుడే నువ్వు దేవుని యొక్క కృపను పొందుకున్నావు. విశ్వాసంతోనే చెప్తున్నాను, ఇప్పుడే నువ్వు దేవుని యొక్క తాకిడిని అనుభవిస్తున్నావు. విశ్వాసంతో చెప్తున్నాను, ఇప్పుడే నువ్వు దేవుని వెలుగును నువ్వు చూస్తున్నావు, దేవుని మహిమను చూస్తున్నావు, దేవుని శక్తిని చూస్తున్నావు, దేవుని ప్రసన్నతను చూస్తున్నావు. విశ్వాసంతో చెప్తున్నాను, ఇప్పుడే నీ అద్భుతాన్ని నీవు రిసీవ్ చేసుకున్నావు. ఇప్పుడే నీ స్వస్థతను నువ్వు పొందుకున్నావు. ఇప్పుడే నీ శక్తిని నువ్వు పొందుకున్నావు. ఇప్పుడే నీ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. బిడ్డలారా, సంఘము విశ్వాసమందు స్థిరపడాలి. ప్రార్థన చేస్తాను. తండ్రి, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘం విశ్వాసమందు స్థిరపడాలని మాకు నేర్పించావు నాయన. అవును, విశ్వాసంతో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారిని ముట్టావని నేను నమ్ముచున్నాను. దయ్యములను వెళ్ళగొట్టావని నమ్ముచున్నాను. స్వస్థత దయచేసావని నమ్ముచున్నాను. గర్భఫలం ఇచ్చావని నమ్ముచున్నాను. దురాత్మల్ని బంధించావని నమ్ముచున్నాను. చేతబడి మంత్ర తంత్ర శక్తులను నిర్వీర్యం చేసేవని నమ్ముచున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరకు తోడుగా ఉండును గాక. God bless you. God be with us till we meet again. Glory to God. Amen. Praise the Lord. This is George Lily Branham. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.